హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పిఐబి రివ్యూస్లో భాగంగా సిఎస్ఐఆర్ ఇయర్ ఎండ్ రివ్యూ 2024 మొన్న రిలీజ్ అయింది 27th. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఈ ఇయర్లో జరిగినటువంటి ఈవెంట్స్ అండ్ మీట్స్ అండ్ సమ్మిట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే రీసెంట్ ఇన్వెన్షన్స్ అండ్ కొత్త కొత్త డిస్కవరీస్ ఏమున్నాయి అనేది చూద్దాం ఈ వీడియోలో. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, 2024లో సిఎస్ఐఆర్ ఫౌండేషన్ డే యొక్క 8వ వార్షికోత్సవం జరుపుకున్నారు అన్నారు. అంటే సిఎస్ఐఆర్ది 83rd యానివర్సరీ జరిగింది అంటున్నారు. సో వెన్ వాజ్ ద సిఎస్ఐఆర్ ఎస్టాబ్లిష్డ్ అంటే 26th of December 1942లో ఫస్ట్ టైం దీన్ని స్థాపించడం జరిగింది. దీంట్లో ఎవరెవరంటే ఇనీషియల్గా ఉన్నటువంటి స్థాపక మెంబర్స్ రామస్వామి మొదలయార్ అండ్ శాంతి స్వరూప్ భట్నాకర్. సో వీళ్ళిద్దరు కలిసి ఫౌండింగ్ పర్సన్స్. అండ్ ఇందులో శాంతి స్వరూప్ భట్నాకర్ గారు మొట్టమొదటి సిఎస్ఐఆర్ చైర్మన్ మనకి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, 2024లో గణతంత్ర దినోత్సవంలో కర్తవ్య పథ్లో సిఎస్ఐఆర్ టేబ్లో అంటే శకటం ఉంటుంది కదా, ఆ శకటంలో ఏ సంఘటనను ప్రదర్శించారు అని చెప్తున్నారు. ఇదేంటంటే పర్పుల్ రెవల్యూషన్. పర్పుల్ రెవల్యూషన్ ఏంటంటే టు ప్రమోట్ ద కల్టివేషన్ ఆఫ్ అరోమాటిక్ క్రాప్స్. ఏవైతే మెడిసినల్ అండ్ అరోమాటిక్ క్రాప్స్ ఉంటాయో వాటికి సంబంధించినవి తీసుకున్నారు. సో ఇందులో పర్టికులర్గా పర్పుల్ అంటున్నారు. పర్పుల్ అని అంటే మన ఊదా రంగులో ఉండేది. సో దానికోసం ఏం తీసుకుంటారంటే ఇక్కడ లావెండర్ తీసుకున్నారు. లావెండర్ని, ఏదైతే ఈ లావెండర్ని జమ్మూ అండ్ కాశ్మీర్లో డెవలప్ చేయాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఈ లావెండర్ కోసం ఇదొక పర్పుల్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. పర్టికులర్గా ఫోకసెస్ ఆన్ జమ్మూ కాశ్మీర్ ఉంది. అండ్ బట్ నార్త్ ఈస్ట్గా మనం తీసుకున్నట్టయితే ఇదే పర్పుల్ రెవల్యూషన్. జమ్మూ కాశ్మీర్లో అయితే మీరు లావెండర్ ఓన్లీ అని రాయాలి. అదే నార్త్ ఈస్టర్న్ రీజియన్లో తీసుకుంటే ఈ లావెండర్తో పాటు సాఫ్రాన్, ఏదైతే మన కుంకుమ పువ్వు ఉంటుంది కదా, ఈ రెండింటి గురించి అక్కడ ఈ పర్పుల్ రెవల్యూషన్ అనేది. తర్వాత ఎందుకంటే క్వశ్చన్స్లో ఈ మధ్య మొన్న తీసుకున్న తెలంగాణ గ్రూప్ 2 తీసుకున్నా కానీ December 15th, 16th జరిగినాయి కదా ఎగ్జామ్స్, అక్కడ తీసుకున్నా కానీ ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్లో చాలా క్వశ్చన్స్ మంచిగా ఉన్నాయి, కానీ అక్కడ కూడా డిఆర్డిఓ చేసినటువంటి మిసైల్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్కి ఇక్కడ ఇస్రో అని కన్ఫ్యూజ్ చేశాడు. ఏ కరెక్టా బి కరెక్టా అనే విధంగా అడిగాడు. అంటే ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి యూ గాట్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే మీరు ఎగ్జామ్లో ఏ బి చదివినంత మాత్రం అప్పటికప్పుడు ఏం రాదు కదా. సో అందుకే ఇక్కడ ఈ లెవెల్ నుంచి ప్రిపేర్ అవుతున్నప్పుడే మెయింటైన్ ద క్లారిటీ, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను అది మాత్రం చెప్పగలను. ఏబీ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఇస్రో బదులు డిఆర్డిఓ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ ఎవరైనా అవుతారు, చెప్పే ప్రొఫెసర్ కూడా అవుతాడు. సో అందుకనే 1-2 సార్లు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే ఈ ఎస్ఎన్టీనే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపరే ఈ 1/4 అంటే 75 మార్కులకు ఉంది. కాబట్టి ఇదే జాబ్ డిసైడింగ్. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అందరూ చదువుతూనే ఉంటారు, బట్ ఇది జాబ్ డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఇవ్వడానికి ప్రయారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ థర్డ్ క్వశ్చన్, హై ఆల్టిట్యూడ్ రోడ్ల నిర్మాణానికి సిఎస్ఐఆర్ ఏ సాంకేతికతను అభివృద్ధి చేసింది అని అంటున్నారు. ఇక్కడ ఏంటంటే రెజ్యూపేవ్ అనే ఈ సాంకేతికను డెవలప్ చేసింది. ఇదేంటంటే ఈజ్ రోడ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ దట్ హెల్ప్స్ బిల్డ్ బిటుమినస్ రోడ్స్. ఏవైతే బిటుమినస్ రోడ్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించినవి. ఎక్కడానంటే మామూలుగా డాంబర్ రోడ్స్ అనేవి ఈ ఏరియాలో మనం వేయలేం. లో అండ్ సబ్-జీరో మైనస్లలో ఉండే టెంపరేచర్స్ ఉన్నాయి కదా, అతి తక్కువ టెంపరేచర్స్ ఉన్న దగ్గర కానీ సబ్-జీరో అంటే మైనస్లలో టెంపరేచర్స్ ఉన్న దగ్గర కానీ ఈ బిటుమినస్ రోడ్లు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అండ్ ఇది ఎవరు డెవలప్ చేశారంటే సిఎస్ఐఆర్తో పాటు CRRI ఈ సంస్థ అంటే సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వీళ్ళు సిఎస్ఐఆర్తో కలిసి డెవలప్ చేసినటువంటి ఈ టెక్నాలజీ, దాన్ని రెజ్యూపేవ్ అని చెప్తున్నారు. అండ్ ఫోర్త్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటి స్టీల్ స్లాగ్ రోడ్ సెక్షన్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే NH ముంబై టు గోవా. సో తర్వాత క్వశ్చన్, సిఎస్ఐఆర్ మద్దతుతో రామ మందిరం నిర్మాణంలో ఏ విప్లవాత్మక ఫీచర్ ఉంది? ఇందులో ఉన్నటువంటి మొన్న నిర్మించిన రామ మందిరం అయోధ్యలో నిర్మించిన దగ్గర ఇందులో ఏమేమి ఉన్నాయంటే భూకంప నిరోధకత ఉంది, సూర్య తిలక్ ఉంది. భూకంప నిరోధకత అంటే మనకు తెలుసు, భూకంపాన్ని తట్టుకునే విధంగా ఫౌండేషన్లో చేసినటువంటి మార్పులు అంటే చాలా పటిష్టంగా చేశారు. అండ్ ఇక్కడ సూర్య తిలక్ ఏంటంటే ఇట్ ఈస్ టు ఫోకస్ ఎ తిలక్ ఆన్ ద ఫోర్హెడ్ ఆఫ్ శ్రీరామ ఐడల్. ఏదైతే రాముల వారి విగ్రహం ఉంటుందో గర్భగుడిలో ఉన్న విగ్రహం మీద అక్కడ తిలకం లాగా పడే విధంగా సూర్యకాంతిని ఈ టెక్నాలజీని డెవలప్ చేశారని చెప్తుంది. దీనికోసం ఎవరెవరు చేశారంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అండర్ ద DSA, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ
తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. CSIR NIO యొక్క సీబాట్ లక్ష్యం ఏంటి? సీబాట్ అంటే ఇది ఒక రోబోట్ లాంటిది. ఇదేం చేస్తుంది అంటే కోరల్ రీఫ్ మానిటరింగ్, అంటే ప్రవాళాలు. ఇది ఒకసారి చూసుకోండి, ట్రాన్స్లేషన్లో ప్రవాళ మృతికలో చదువుతాం కోరల్ రీఫ్స్ని, బట్ ఇక్కడ ట్రాన్స్లేషన్లో ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్వశ్చన్ చదివి కూడా మనం ఆన్సర్ పోగొట్టుకున్నామంటే 1 మార్కు పోగా మళ్ళీ 1/3 నెగిటివ్ కూడా ఉంది. కాబట్టి 1.33 లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది చాలా సాడ్, కాబట్టి గుర్తుపెట్టుకోండి కొన్ని. ఇక్కడ కోరల్ రీఫ్స్ని మనం ఎందుకు మానిటర్ చేయాలంటే కోరల్ రీఫ్స్ అనేవి సముద్రంలో ఒక మంచి ఆవరణ వ్యవస్థ పరిస్థితులను కలిగి ఉంటాయి. అక్కడ ఏంటంటే ఆవరణ వ్యవస్థను మనం చాలా అవసరం, మెయింటైన్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఒక గడ్డి భూమి కానీ తీసుకుంటే ఈ గడ్డి భూమిలో ఉన్నటువంటి మిడతలు ఏవైతే ఉన్నాయో ఈ మిడతలను కనుక నెక్స్ట్ ఉన్నటువంటి కప్ప తినలేదనుకోండి, ఈ గడ్డి భూమిలో గడ్డి కనిపించదు, మొత్తం మిడతలే కనిపిస్తాయి. అంటే పాపులేషన్ పెరిగిపోతుంది, మిడతల యొక్క జనాభా పెరిగిపోతుంది. ఇటువంటి కండిషన్లో ఏం చేస్తాం, కప్పలు ఇక్కడ కంపల్సరీగా ఉండాలి. ఈ 10 కప్పలకు కలిపి ఒక పాము ఉండాలి. ఈ పామును తినడానికి పైన వల్చర్, రాబందులు, ఇప్పుడే లేకపోయినా గ్రద్దలు, లేకపోతే ముంగీస, ఇలా చాలా ఉంటాయి. ఇక్కడ నెమలి కూడా తింటుంది. ఈ విధంగా ఆవరణ వ్యవస్థ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఆవరణ వ్యవస్థలో ఏ ఒక్కటి లేకున్నా, అంటే ఇక్కడ కప్పలు లేకపోయినా పాము వచ్చి గడ్డి తినదు, లేకపోతే పాము వచ్చి మిడతను డైరెక్ట్గా తినకపోవచ్చు. అలాంటప్పుడు ఏమైందంటే మిడతలు అలాగే ఉండిపోతాయి, పాములకు ఫుడ్ దొరికి ఇవి చనిపోతాయి. ఆ విధంగా ఆవరణ వ్యవస్థను బ్యాలెన్స్డ్గా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ విధంగా ఫుడ్ చైన్ ఏదైతే ఆహారపు గొలుసు ఉందో ఇది ఎప్పటికీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ విధంగా అనేక ఆహారపు గొలుసులు కలిస్తేనే మనకు ఆహారపు వల ఉంటుంది కదా, అది సక్సెస్ఫుల్గా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, అంటే సమత స్థితిని నిర్వహించగలుగుతుంది. అదేవిధంగా కొరల్ రీఫ్స్ మీద ఆధారపడి కూడా చాలా వృక్ష ప్లవకాలు కానివ్వండి, తర్వాత చిన్న చేపలు కానివ్వండి, ఈ విధంగా చిన్న చేపల మీద ఆధారపడే టోటల్ ఆవరణ వ్యవస్థ అంతా ఉంటుంది. ఒక ఈకో సిస్టమ్ చూస్తే ఇక్కడ ఏది ఉప్పునీటి ఆవరణ వ్యవస్థ సముద్రపులో తీసుకున్నటువంటి కొరల్ రీఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. కాబట్టి దాన్ని తయారు చేయడానికి NIO నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ వాళ్ళు ఒక రోబోట్ని ఏదైతే నీటి లోపల ప్రయాణించే అండర్ వాటర్ వెహికల్ని కనుక్కున్నారు. అదే ఈ టెక్నాలజీ అని చెప్తున్నారు. నెక్స్ట్ CSIR NAL తన హై ఆల్టిట్యూడ్ ప్యూడో శాటిలైట్ HAPSతో ఏ మైల్ రాయిని చేరుకుంది అంటున్నారు. ఏం చెప్తున్నానంటే నెలల తరబడి సూర్యశక్తితో నడిచే విమానాలు అనేవి కనుక్కోవడం జరిగింది. నెలల తరబడి అంటున్నారు. మామూలుగా ఇదేంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డ్రోన్ ఎంతసేపు ఉంది, ఒక 2.5 hours మన చేతిలో ఉంటుంది. ఆ రిమోట్ అదంతా తిరిగేసి వస్తుంది, తీసుకోకపోతే పడిపోతుంది. ఆ టైంలో మనం కనుక క్యాప్చర్ చేయకపోతే, రీకాల్ చేయకపోతే కింద పడిపోతుంది, అది డ్యామేజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ HAPS ద్వారా తయారు చేసినటువంటి ఈ ప్యూడో శాటిలైట్ 23 kilometers పై వరకు వెళ్తుంది భూమి నుంచి. అండ్ అదేవిధంగా ఎటువంటి బ్యాటరీస్ కానీ వెనక్కి పిలిచే పని లేకుండా 90 days 90 రోజులు సక్సెస్ఫుల్గా సర్వేలెన్స్ చేయగలుగుతుంది, అంటే పరిశీలించగలుగుతుంది. అండ్ కెన్ బి పవర్డ్ అండ్ బై సోలార్ సెల్స్. అందులో సోలార్ సెల్స్ ఉంటాయి, సౌర సెల్స్, అండ్ అదేవిధంగా బ్యాటరీ సిస్టమ్ కూడా ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటంటే 23 days ఒకటి, అప్ టు 23 kilometers హైట్ అండ్ అప్ టు 90 days. అది దాని యొక్క కెపాసిటీ. ఇక్కడ ఎవరెవరు తయారు చేశారు అని అంటే CSIR అండ్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ. NAL అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ వాళ్ళు సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్, అంటే ఒక డ్రోన్ లాంటిది, బట్ కొంచెం బిగ్గర్ సైజ్. అండ్ నెక్స్ట్ సికిల్ సెల్ ఎనీమియా కోసం వేగవంతమైన పరీక్షను అభివృద్ధి చేసిన పరిశోధన సంస్థ ఏది అని అంటే CSIR CCMB. మన హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు మనకు తెలుసు ఎర్ర రక్త కణాలు అంటే ఎలా ఉంటాయి, ఇలా బల్లపరుగుగా ఉంటాయి. అండ్ 120 days వాటి లైఫ్ సైకిల్, ఎముక మధ్యలో తయారవుతాయి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. RBC కౌంట్ చెక్ చేసుకుంటాం కదా. అదే సికిల్ సెల్ ఎనీమియా ఏంటంటే ఇట్లా కొడవలే ఆకారంలోకి వచ్చేస్తాయి, అంటే రక్త కణాలు నశించిపోతూ ఉంటాయి. అంటే బ్రతకాల్సిన టైం 120 రోజుల కంటే తక్కువ టైంలోనే అవి నశిస్తూ ఉంటాయి. నశించినప్పుడు ఏమవుతాయి, ఈ రక్త ప్రవాహాల్లో నాళాల దగ్గర ఇక డెడ్ అంటే చనిపోయినటువంటి రక్త కణాలన్నీ ఉంటే ఏమవుతాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇన్ఫెక్షన్స్ వచ్చేసి హెడేక్ అండ్ ఫెటిగ్ లాంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సికిల్ సెల్ ఎనీమియా ఏదైతే ఉందో దీన్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం కోసం పరీక్షను వేగవంతమైన పరీక్ష, ఎప్పటి నుంచో ఉన్న ఈ పరీక్షలు చెక్ చేస్తూ ఉంటాం మనం. దానికోసం ఈ CSIR అలాంగ్ విత్ CCMB వాళ్ళతో కలిసి సక్సెస్ఫుల్గా తయారు చేయగలిగారు అని చెప్తున్నారు. అండ్ CSIR NAST కనుక్కున్న మొక్క జాతి ఏంటి? NAST అంటే నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు కలిసి ఒక మొక్కను కనుక్కున్నారు, ఏదంటే బెగోనియా నరహరి. ఈ సైంటిస్ట్ పేరుతో కనుక్కున్నారు కాబట్టి తన పేరు ఇచ్చారు ప్రజాతికి. అండ్ నెక్స్ట్ CSIR CMERI ప్రవేశపెట్టిన పర్యావరణ అనుకూల వ్యవసాయ పరికరం ఏంటి అని అంటే ఎలక్ట్రిక్ టిల్లర్.
సో సిఎంఈఆర్ఐ అంటే సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే బేస్ చేసుకుని దుర్గాపూర్లో ఉంది, అంటే వెస్ట్ బెంగాల్. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళిద్దరు కలిసి మామూలుగా మనందరూ కలిసి నాగలు తెలుసు కదా, మాన్యువల్గా దున్నుతూ ఉంటాం. అంటే ఇది ఎలక్ట్రిక్, అంటే కరెంటు సహాయంతో కూడా దున్నొచ్చు అని చెప్తున్నారు. ట్రాక్టరు ఇవన్నీ మనకు తెలుసు, బట్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ వెరైటీ. అండ్ భారతదేశం మొట్టమొదటి లిథియం బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభమైంది అని అంటే జంషెడ్పూర్. అండ్ నెక్స్ట్, సుస్థిర ప్యాకేజింగ్పై సిఎస్ఐఆర్ మిషన్ ప్రధానంగా ఏం చేస్తుంది? సుస్థిర ప్యాకేజ్ అంటే సస్టైనబుల్ ప్యాకేజింగ్ గురించి. సస్టైనబుల్ ప్యాకేజ్ అంటే అందులో వేస్టేజ్ తక్కువ ఉండాలి, రీసైక్లింగ్ అండ్ రీయూజ్ ఉండాలి. రీసైక్లింగ్ అంటే మన దగ్గర ఉన్నటువంటి బాటిల్స్ కానీ ఇటువంటివి మళ్ళీ కడిగేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, రీసైకిల్ చేసి వేరే దానికి వాడవచ్చు. అదేవిధంగా పునర్వినియోగం, రీయూజ్, రీసైక్లింగ్ అండ్ రీయూజ్. రీయూజ్ అని అంటే ఒక బాగా మందంగా ఉన్నటువంటి పాలిథిన్ కవర్ ఉందనుకోండి, షాపింగ్ మాల్లోకి వెళ్తే మనం మంచి క్యారీ బ్యాగ్ ఇస్తారు, దాన్ని అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాం, పడేయం వెంటనే. అది ఒక కర్రీ పాయింట్ నుంచి కనుక చిన్న కవర్ తెచ్చుకున్నాం అనుకోండి, ఆ కర్రీస్ తిన్న తర్వాత అందులోనే పడేసేస్తాం దాంతో కలిపేసి వేస్టేజ్తో పాటు ఏ రోజు ఆ రోజు. సో ఇది వేస్టేజ్, దీన్ని పునర్వినియోగానికి రీయూజ్కి పనికిరాదు. అదే కొంచెం అందుకని మన వాళ్ళు థిక్నెస్ పెంచమనేది, బ్యాగ్స్ థిక్నెస్ పెంచితే మనం వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ నెక్స్ట్, సిఎస్ఐఆర్ ఐఐసిటి యొక్క బయోఫ్యూయల్ కేంద్రం ప్రధానంగా ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి అని చెప్తున్నారు. దీని ఏంటంటే గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ని తయారు చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ 14. ఇక్కడ బయోబిడిమినస్ సాంకేతికను సిఎస్ఐఆర్ ఏ ప్రాజెక్ట్లో డెమాన్స్ట్రేట్ చేసిందని, ఇక్కడ ఏంటంటే ఏషియా ఫస్ట్ బయోబిడిమినస్ హైవేలో ఎగ్జిబిట్ చేసిందని చెప్తున్నారు. ఇక్కడ ఏం చేశారంటే సస్టైనబుల్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లొకేటెడ్ లైక్ NH44 గురించి మాట్లాడుతున్నారు. అక్కడ లొకేట్ అయింది ఈ టెక్నాలజీ అని చెప్తున్నారు. ఎక్కడంటే మన్సార్ అంటే నాగ్పూర్లో ఉంది, ఇక్కడ నాగ్పూర్ మహారాష్ట్ర. సో అక్కడ ఇదేంటంటే అన్ ఈకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ టు ట్రెడిషనల్ బిటుమినస్. అంతకుముందు మనం వాడేవాళ్ళం కదా బిటుమినస్ కోల్తో చేసినట్టుండే తార్ రోడ్లు, డాంబర్ రోడ్లు ఉండేవి కదా, దానికి ఒక ఆల్టర్నేటివ్ ఈకో ఫ్రెండ్లీ అంటే పొల్యూషన్ తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఖర్చుతో చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎన్హాన్సింగ్ ద డ్యూరబిలిటీ, సస్టైనబిలిటీ ఆఫ్ ద హైవేస్. సో అదే ఈ టెక్నాలజీ యూజ్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్, MiG-29 MiG-29 జెట్లకు ఆక్సిజన్ ఉత్పత్తిని మద్దతు ఇచ్చే అంటే సపోర్ట్ ఇచ్చే సాంకేతికత ఏంటి అంటున్నారు. ఇది జియోలైట్ ఆధారిత OBOGS. ఈ జియోలైట్ ఆధారిత OBOGS అంటే ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్. ఇదండి ఆన్ బోర్డ్ ఆక్సిజన్ జనరేషన్ సిస్టమ్. సో ఎన్ష్యూరింగ్ ఆప్టిమల్ పర్ఫార్మెన్స్ అండ్ సేఫ్టీ డ్యూరింగ్ హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్. అంటే అత్యంత ఎత్తులో కనుక ఆపరేషన్స్ చేసేటప్పుడు ఈ MiG-29 అనేది ఇక్కడ ఈ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ గుర్తించడానికి సిఎస్ఐఆర్ CCMB కలిసి ఏం అభివృద్ధి చేసాయంటే నాన్ ఇన్వేజివ్ బ్లడ్ టెస్ట్. ఈ టెస్ట్ని తయారు చేసింది ఏంటంటే నాన్ ఇన్వేజివ్ మానిటరింగ్ ఆఫ్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్. అంటే మన ధమనులు ఏవైతే ఉన్నాయో మంచి రక్తాన్ని తీసుకెళ్ళి దాని లోపల ఉన్నటువంటి ప్రెషర్, ఎంత ప్రెషర్తో ఈ రక్త సరఫరా జరుగుతుంది అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలోనే చెక్ చేసి ఎందుకు చెక్ చేస్తారంటే డిజార్డర్స్ ఏమైనా లోపాలు ఉన్నాయా అనే దాన్ని చెక్ చేసి ప్రెగ్నెన్సీ టైంలోనే మనకి ఇక్కడ అంటే ప్రెగ్నెన్సీ టైంలో చెక్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర డౌన్ సిండ్రోమ్ కానీ అంటే ఇవన్నీ జెనెటిక్ ఇష్యూస్ అండి, క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ కానీ టర్నర్ సిండ్రోమ్ కానీ సో ఇటువంటి ఏమైనా కనుక అండ్ ట్రిప్లెక్స్ సిండ్రోమ్. సో ఇవన్నీ ఇటువంటి డిజార్డర్స్ ఏమైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా, తర్వాత పుట్టే బేబీస్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి వీళ్ళు ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఈ చెకప్ టెస్ట్ చేయడం ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 17. COVID-19 వ్యాక్సిన్ అభివృద్ధి కోసం సిఎస్ఐఆర్ ఏ సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంది అని చెప్తున్నారు. ఇక్కడ IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఈ రెండింటితో కలిసి పనిచేసిందని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 18. ఇండియన్ బ్రెస్ట్ క్యాన్సర్ జెనోమిక్ అట్లాస్ యొక్క లక్ష్యం ఏంటి అని అంటే కొత్త చికిత్సలు అంటే న్యూ థెరపీస్ని డెవలప్ చేయడం అండ్ జీనోమిక్ వైవిధ్యాలు ఏవైతే జెనెటిక్ డైవర్సిటీస్ ఉంటాయి కదా మనం చాలా చూస్తాం ప్లాంట్స్లో యానిమల్స్లో డైవర్సిటీ అంటే వైవిధ్యాలు. ఈ జెనెటిక్ డైవర్సిటీ ఏదైతే ఉందో అంటే జన్యు పరమైనటువంటి సమస్యలు వాటి మీద ఎప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉండటం వల్ల కొత్త వైవిధ్యాలు వస్తాయి, వాటన్నింటిని మ్యాప్ చేస్తూ ఉంటారు. ఆ మ్యాపింగ్ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం సేమ్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసినప్పుడు
దానికి ఈజీగా ట్రీట్మెంట్ అవుతుందా లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ కనుక్కోవాలనేది చెప్తారు. అండ్ క్లినికల్ నిర్వహణ అంటే మెడికల్ మేనేజ్మెంట్, దాన్ని కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా లక్షణాలు. మీ క్వశ్చన్ ఇలా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఏబీసీ ఇచ్చినప్పుడు అన్ని ఆన్సర్స్ అయి ఉంటాయా లేదనేది కొంచెం డౌట్ పడుతూ ఉంటాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా. నెక్స్ట్ సిఎస్ఐఆర్ ఐఎంటెక్ పరిశోధన లక్ష్యం ఏ వ్యాధి అని చెప్తున్నారు. ఇదేంటంటే పార్కిన్సన్స్ డిసీజ్. సో ఈ ఐఎంటెక్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ. సో పార్కిన్సన్స్ డిసీజ్ అంటే డిసీజ్ ఆఫ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి డిసీజ్ ఇది. దట్ ఎఫెక్ట్స్ మూమెంట్, అంటే నడవడానికి అవ్వదు, మూమెంట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సిఎన్ఎస్ అంటే బ్యాలెన్స్ కోల్పోతుంది కదా. సో నెక్స్ట్ యాక్సిలరేటెడ్ ఫ్రాక్చర్ హీలింగ్ పిల్ అభివృద్ధి చేసిన సంస్థ ఇది. ఇది ఒక రకమైన పిల్ అంటే మనకు తెలిసిన మెడిసిన్, ఒక ట్యాబ్లెట్ అంటాం కదా. సో దానికి సంబంధించి ఎవరు చేశారు అని అంటే సిఎస్ఐఆర్ అలాంగ్ విత్ సిడిఆర్ఐ. సిడిఆర్ అంటే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ 21st క్వశ్చన్, సిఎస్ఐఆర్ సిసిఎంబి సాధించిన వ్యవసాయ విజయవంతం ఏంటి సక్సెస్ఫుల్గా ఏం చేశారు వాళ్ళు అంటే పసుపు పచ్చ స్టెమ్ బోరర్ ప్రతిఘటించే బియ్యం అనేది. స్టెమ్ బోరర్ అంటే ఏం లేదండి, ఇట్లా ఉంటుంది కదా, కాండం ఉంటుంది. ఈ కాండంలో ఉన్నటువంటి దీనికి హోల్ చేసేస్తుంది. దీన్ని స్టెమ్ అంటే కాండం అంటాం కదా. బోరర్ అంటే ఇది కాండం తొలిచే పురుగు అంటాం కదా. వరిలో కాండం తొలిచే పురుగు. పసుపు అంటే పసుపచ్చలో ఉండే పురుగు గురించి మాట్లాడుతున్నారు. అది రైస్ దానికి ఎక్కువ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంది. దానికోసం ఏం చేశారంటే ఒక సక్సెస్ఫుల్ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఎవరెవరు అంటే సిఎస్ఐఆర్ అండ్ సిసిఎంబి వాళ్ళు. అంటే సిసిఎంబి కూడా సిఎస్ఐఆర్లో ఒక భాగమే కదా. విచ్ వింగ్ ఆఫ్ సిఎస్ఐఆర్ అంటే సిసిఎంబి అని చెప్పుకోవాలి. మన హైదరాబాద్లో ఓన్లీ ఒకటే ఉంది ఇండియాలో. నెక్స్ట్ సిఎస్ఐఆర్ ఫ్లోరికల్చర్ మిషన్ కింద స్టార్ట్ చేసింది ఏంటి అని అంటే జమ్మూ కాశ్మీర్లో బంతి పువ్వుల సాగు, మ్యారీగోల్డ్ ఉన్నాయి కదా, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ని అక్కడ స్టార్ట్ చేశారు. తర్వాత సిఎస్ఐఆర్ సిఎల్ఆర్ఐ అభివృద్ధి చేసిన పర్యావరణ అనుకూల పదార్థం ఏంటి, సబ్స్టాన్స్ ఏంటి అంటున్నారు. సో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి ఇది. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళు ఏం తయారు చేశారంటే ఫీనిక్స్ లెదర్. అండ్ నెక్స్ట్ సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టి పరిచయం చేసిన కంపోస్టింగ్ సాంకేతికత ఏంటి అని అంటే జైవం అంటున్నారు చూడండి. సో ఇక్కడ 24th నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. వీళ్ళు తయారు చేసిన సాంకేతికత జైవం. నెక్స్ట్ 25th సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ. ఎన్జిఆర్ అంటే నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. గుర్తించిన భూగర్భ శక్తి ప్రాంతం ఏది అని అంటే ఈస్టర్న్ లడాక్, తూర్పు లడాక్. అండ్ సిఎస్ఐఆర్ సిఐఎంఎఫ్ఆర్ వ్యవసాయంలో నీటి వినియోగానికి అభివృద్ధి చేసిన సాంకేతికత. ఇక్కడ ఏంటంటే వాటర్ యూటిలైజేషన్, నీటి వినియోగానికి సంబంధించింది. సో ప్రెసిషన్ డ్రిప్ టెక్నాలజీ. మనకు తెలుసు ఆ డ్రిప్ టెక్నాలజీ అనేది, బట్ చాలా వరకు డ్రిప్ టెక్నాలజీ ఏంటంటే వేస్ట్ అవుతూ ఉంటాయి అన్నెసెసరీగా. బట్ ఇక్కడ ఏంటంటే ప్రెసిషన్, చాలా యాక్యురేట్గా ఆ టెక్నాలజీని డెవలప్ చేశారని చెప్తున్నారు. సో ఎవరు చేశారు అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్. ఇదండి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్. నెక్స్ట్ సిఎస్ఐఆర్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏంటి, బయోమాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి. సో ఇక్కడ క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ని పెంచి బయోమాస్ నుంచి గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేశారు అని చెప్తున్నారు. నెక్స్ట్ హవామాన అనుకూల పరిస్థితులు. ఇది చూసారా ట్రాన్స్లేషన్లో మనకి ఇట్లా ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అనుకూల పంటల అభివృద్ధిలో ముందంజలో ఉన్న సిఎస్ఐఆర్ ల్యాబ్ ఏది అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే దీని మీనింగ్ క్లైమేట్ రెసిలియంట్. క్లైమేట్ అంటే వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకునే పంటల అభివృద్ధిలో ముందంజలో ఉన్నటువంటి సిఎస్ఐఆర్ ల్యాబ్ ఏది అంటున్నాడు. సో సిఎస్ఐఆర్ ఎన్బిఆర్ఐ. సో ఇది నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాతావరణ ప్రతికూల వాటి మీద ప్రయోగాలు చేసింది అని చెప్తున్నాడు. అండ్ నెక్స్ట్ 29th క్వశ్చన్, పర్యావరణ అనుకూల పదార్థాన్ని సిఎస్ఐఆర్ ఎన్ఎంఎల్ అభివృద్ధి చేసింది. ఏం చేసింది అని అంటే గ్రీన్ కాంపోజైట్ పదార్థాలు అని చెప్తున్నాడు. సో నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీ ఎన్ఎంఎల్ అంటే వాళ్ళతో కలిసి కొన్ని క్లస్టర్డ్ కాంపౌండ్స్ తయారు చేశారు. అండ్ నెక్స్ట్ 30th సిఎస్ఐఆర్ ఎన్ఐఓ తీర మిషన్ దృష్టి అంటే కోస్టల్ మిషన్ అనేది. తీర మిషన్ అంటే దాని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటున్నాడు. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఎన్ఐఓ అంటే కోస్టల్ తీర ప్రాంతాల మీద పరిశోధన చేస్తూ ఉంటుంది. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని అంటే గోవాలో ఉంది అని చెప్తున్నాడు.
తోనపాల. ఓకే, ఇది ఏంటిది, దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అంటే సముద్ర జీవ వైవిధ్యం. ఇందుకు చెప్పుకున్నాం కదా, జెనెటికల్ డైవర్సిటీ, జన్యు వైవిధ్యాల గురించి నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ ఓషన్ లైఫ్, సీ వాటర్ లైఫ్, బ్రాకిష్ వాటర్ లైఫ్, సాల్ట్ వాటర్ లైఫ్. సో ఈ విధంగా సముద్ర జీవ వైవిధ్య సంరక్షణ అండ్ తీర క్షీణత, ఏదైతే కోస్టల్ ఇరోజన్ కానీ జరుగుతుంది అనుకోండి వాటి గురించి, అండ్ కోరల్ రీఫ్స్, అంతకుముందు చూసాం కదా, మృత్తికలు ఉన్నాయి కదా, ప్రవాళ మృత్తికలు, వాటికి సంబంధించిన ఏమైనా డ్యామేజ్ అవుతున్నాయి అనే దాని గురించి. అండ్ నెక్స్ట్ సిఎస్ఐఆర్ బయోమాస్ మిషన్ క్రింద అభివృద్ధి చేసిన ప్రత్యామ్నాయ శక్తి వనరు ఏంటి అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే బయోమాస్ పెల్లెట్స్. ఈ బయోమాస్ పెల్లెట్స్ని తయారు చేస్తారు. ఇవేంటంటే జస్ట్ సాలిడ్ ఫ్యూయల్స్ ఫ్రమ్ రెసిడ్యూ ఫీడ్ స్టాక్స్, అగ్రికల్చరల్ వాటికి సంబంధించినటువంటి వాటి నుంచి బయోఫ్యూయల్ పెల్లెట్స్ లాంటివి తయారు చేస్తారంటున్నారు. సో అంతే, రైస్ స్ట్రాస్, మన ఎండుగడ్డి ఉంటాయి కదా, యానిమల్ వేస్ట్, సాడస్ట్, రంపపొట్టు, వాటి నుంచి తయారు చేసి వాటి నుంచి బయోమాస్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారనే దాని గురించి ఈ మిషన్. నెక్స్ట్ క్వశ్చన్ 32. సిఎస్ఐఆర్ రహదారి నిర్మాణంలో పరిచయం చేసిన సాంకేతికత ఏంటి అంటున్నాడు. స్లాగ్ రోడ్ టెక్నాలజీ, స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీ. ఏం చేశారంటే దీన్ని SSRT అంటారు, స్టీల్ స్లాగ్ రోడ్ టెక్నాలజీ. టు యూజ్ స్టీల్ స్లాగ్ వేస్ట్ ఇన్ రోడ్ కన్స్ట్రక్షన్. అదే స్టీల్ ఇండస్ట్రీలో వస్తుంది కదా, స్టీల్ పొట్టు లాంటిది, రంప పొట్టు వచ్చినట్టే స్టీల్కి సంబంధించినటువంటి ముక్కలు లాంటివి వస్తాయి కదా, రజను అంటారు, ఇనప రజను. సో దాన్ని తీసుకొని మనం రోడ్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, పొల్యూషన్ రెడ్యూస్ అవుతుంది, ఎందుకంటే డాంబర్, బిటిమినస్ లాంటివి వాడడం కాబట్టి క్రియేట్ స్ట్రాంగర్ రోడ్స్. స్టీల్ రోడ్స్ అంటే స్ట్రాంగర్గానే ఉంటాయి మన మామూలు తార్ రోడ్ల కంటే. అండ్ బిల్డ్ థిన్నర్ రోడ్స్, చాలా థిన్గా ఉంటాయి, అంటే పలుచగా ఉంటాయి రోడ్లు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత పలుచగా ఉంటాయి అంటే 32%. మామూలుగా మన డాంబర్ రోడ్తో పోలిస్తే ఈ రోడ్స్ 32%, అంటే అరౌండ్ 1/3 అంత థిన్గా, అంటే చాలా తక్కువ మందం కలిగి ఉంటాయి. ఆ విధంగా ఈ రోడ్స్ మనం యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 33. కార్బన్ క్యాప్చర్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఏది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే సిఎస్ఐఆర్ NCL అని చెప్తున్నారు. ఈ కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ సిస్టమ్ గురించి మనం అంతకుముందు వీడియోలో చూసాం. ఈ కార్బన్ క్యాప్చర్ ఏంటంటే అట్మాస్ఫియర్ నుంచి కానివ్వండి, వెహికల్స్ నుంచి కానివ్వండి, లేకపోతే సముద్రం నుంచి కానివ్వండి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఫామ్లో క్యాప్చర్ చేసేసి దాన్ని భూమి లోపల, ఎర్త్ లోపల మనం స్టెయిన్లెస్ స్టీల్ గొట్టాలు పెట్టేసి దాని లోపలికి స్ట్రాంగ్ అండర్ ప్రెషర్ ఇంజెక్ట్ చేసేసి ఇక్కడ నింపుతాం CO2ని. అంటే ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి CO2 అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటే మన చుట్టూతో ఉండే ఫ్రెష్ ఎయిర్ మాత్రమే మిగులుతుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఉండాల్సిన 0.035 కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి, బట్ అది ఎప్పుడో 0.04కి వచ్చేసింది. బట్ ఇట్ వ్యారీస్. అండ్ ఢిల్లీలో చూసిన అంతే, కాసేపు కనుక అక్కడ గాలి పీలిస్తే ఈక్వల్ టు 2 ప్యాక్ సిగరెట్ తాగేసినట్టు, అంటే 2 ప్యాకెట్ల సిగరెట్ తాగిన దానికి ఈక్వల్. అంత రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, శ్వాసకోశ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అక్కడ ఢిల్లీలో. ఎయిర్ అంతా ఘోరంగా ఉంది. మొన్న హైదరాబాద్లో కూడా ఇదే ఇన్సిడెంట్ ఉంది, మార్నింగ్ కనిపించట్లేదు, పొగ మంచి ఎక్కువగా ఉంటుంది అన్నారు. సో ఈ విధంగా కార్బన్ని క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం అట్మాస్ఫియర్, ఎన్వైరన్మెంట్ చాలా క్లీన్గా ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. దీన్నే కార్బన్ సీక్వెస్ట్రేషన్ టెక్నాలజీ అంటారు. ఈ విధంగా కార్బన్ స్టోర్ చేయడం వల్ల ఏముంది, శిలాజీ ఇంధనాలు పెరుగుతాయి. అంటే మన బొగ్గు, పెట్రోల్ లాంటి ఫ్యూచర్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత మనకు అవి ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సిఎస్ఐఆర్ స్మార్ట్ ఎనర్జీ గ్రిడ్ టూల్ అంటే ఆ పరికరం యొక్క దృష్టి ఏంటి, ఉపయోగం ఏంటి అంటున్నాడు. పునరుత్పత్తి శక్తి సమాఖ్య అంటే రీజనరేషన్ కెపాసిటీ అండ్ రియల్ టైమ్ గ్రిడ్ మానిటరింగ్, అప్పటికప్పుడు ఎంత ప్రొడ్యూస్ అవుతుంది అనేది గ్రిడ్లో మానిటర్ చేయొచ్చు. అండ్ శక్తి నిల్వ పరిష్కారాలు, ఎనర్జీని ఈజీగా స్టోర్ చేయడానికి కూడా మనకి అవకాశం ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్, తక్కువ ఖర్చు గల హౌసింగ్ పరిష్కారాలను మద్దతు ఇస్తున్న సిఎస్ఐఆర్ ప్రాజెక్ట్ ఏంటి. పరిష్కారం అంటే సొల్యూషన్స్, దానికి ఎలా వస్తుంది ట్రాన్స్లేషన్. సో బీ వెరీ కేర్ఫుల్. పరిష్కారాలు అంటే సొల్యూషన్స్, తక్కువ ఖర్చు గల హౌసింగ్ సొల్యూషన్స్కి మద్దతు ఇస్తున్న సిఎస్ఐఆర్ ప్రాజెక్ట్ ఏంటి అంటున్నాడు. సో గ్రామీణ హ్యాబిటాట్ మిషన్. అండ్ నెక్స్ట్ 36, జన్యు రుగ్మతల కోసం సిఎస్ఐఆర్ IGIB అభివృద్ధి చేసిన చికిత్స ఏంటి. సో ఇక్కడ IGIB అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటర్జనరేటివ్ బయాలజీ. సో ఇది IGIB అనేది వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారు అని అంటే జీన్ ఎడిటింగ్ క్రిస్పర్ సాధనాన్ని కనిపెట్టారండి. అంటే జీన్ ఎడిటింగ్ క్రిస్పర్ టూల్ని చేశారు. ఈ మనకు తెలుసు ఈ CRISPR-Cas9 ఈజ్ ఎ జీనోమ్ ఎడిటింగ్ టూల్
దట్ అలౌస్ సైంటిస్ట్ టు ప్రిసైజ్లీ మోడిఫై. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డిఎన్ఏ ఉందనుకోండి, ఈ డిఎన్ఏలో ఈ ఒక్క భాగమే మనకు కావాలి, ఇది మాత్రమే హైట్కి సంబంధించింది అనుకోండి, లేకపోతే ఇది మాత్రమే కలర్కి సంబంధించింది అనుకోండి. సో ఇది మాత్రమే మనకు కావాలి, ఇది ఐ కలర్కి సంబంధించిందా బాడీ కలర్కి సంబంధించి లేదు, అంటే ఈ పర్టికులర్ పార్ట్ ఆఫ్ డిఎన్ఏ మనకు కావాల్సింది, అంటే మన డిజైర్డ్ టార్గెట్ డిఎన్ఏ. సో దీన్ని తీసుకొని దట్ అలౌస్ సైంటిస్ట్ టు ప్రిసైజ్లీ మోడిఫై డిఎన్ఏ సెల్స్ ఇన్ ఆర్గానిజం. ఒక జీవి లోపల ఉన్నటువంటి ఈ పర్టికులర్ డిఎన్ఏని మనం మోడిఫై చేయగలుగుతాం. అదే CRISPR-Cas9 టెక్నాలజీ అని చెప్తున్నారు. సో నెక్స్ట్, మధుమేహ రోగుల కోసం CSIRO అభివృద్ధి చేసిన పరికరం ఏంటి? ఇక్కడ అన్ని CSIR ఆర్గనైజేషన్స్, మన CSIRలోనే ఇన్ని ఉన్నాయి. IGIB ఉంది, CSIRO ఉంది, IICT ఉంది, CCMB ఉంది, సో ఓషన్ ఇన్స్టిట్యూట్ ఉంది, ఇన్ని రకాలు. ఇవన్నీ కూడా CSIR సంస్థలే కాబట్టి CSIR లింక్ చేసి అవుతాను. బట్ మీరు ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేయాల్సిందండి, వీడియో మొత్తం CSIR గురించే కాబట్టి దాని పక్కన ఉన్న అనుబంధ సంస్థ దేనితో కలిసి చేసింది, ఇది మెడికల్కి రిలేటెడ్ కదా. సో ఈ విధంగా. సో 37th క్వశ్చన్, మధుమేహ రోగుల కోసం CSIRO అభివృద్ధి చేసిన పరికరం ఏంటి? CSIR అంటే మనకు తెలుసు, సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్గనైజేషన్. ఇది CSIRO అంటే సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్. సో నాన్ ఇన్వేజివ్ గ్లూకోమీటర్ని వీళ్ళు తయారు చేశారంట. నెక్స్ట్ 38th, మలేరియా చికిత్స కోసం CSIR-CDRI పరిచయం చేసిన విప్లవాత్మక సాంకేతికత ఏంటి అంటున్నాడు. దీర్ఘకాలిక అంటే లాంగ్ టర్మ్ యాంటీ మలేరియా పెల్లెట్స్ని తయారు చేశారు వీళ్ళు, ఈ గుళికలు అనేవి. సో ఇది 38th క్వశ్చన్. CDRI అంటే సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, లాంగ్ టర్మ్ యాంటీ మలేరియా పెల్లెట్స్ని తయారు చేశారు. ఆ పెల్లెట్స్ అంటే గుళికలు లాంటివి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 39th, COVID-19 మహమ్మారి సమయంలో పోర్టబుల్ వెంటిలేటర్ను అభివృద్ధి చేసిన ని తయారు చేసిన సంస్థ ఏంటి? ఎందుకు ఇది చదవాలి అని అంటే, మనకి కోవిడ్ తర్వాత ఒక్క గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా జరగలేదు కాబట్టి ఏ క్వశ్చన్ అయినా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వెంటిలేటర్ని అభివృద్ధి చేసిన సంస్థ CSIR ఇన్స్టిట్యూట్ ఏది అని అంటే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, CMERI సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఎక్కడ ఉంది అని ఎందుకు చూసాం కదా, దుర్గాపూర్లో ఉంది, వెస్ట్ బెంగాల్. సో వీళ్ళు తయారు చేశారు ఇది. నెక్స్ట్ 40th క్వశ్చన్, స్థానిక HPV వ్యాక్సిన్ అభివృద్ధికి CSIR ఏ సంస్థతో కోఆపరేట్ చేసింది అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే CSIR మరియు భారత్ బయోటెక్. సో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ప్రొటెక్ట్ అగైనెస్ట్ HPV ఇన్ఫెక్షన్స్ దట్ కెన్ కాజ్ క్యాన్సర్స్ అండ్ జెనెటికల్ రాట్స్. సో క్యాన్సర్స్ అండ్ జెనెటికల్ రాట్స్ని క్రియేట్ చేసే ఆ ఇన్ఫెక్షన్ కాజ్ చేసేది కాబట్టి దీనికి సంబంధించినటువంటి సెర్వైకల్ క్యాన్సర్స్ అనే దాంట్లో మేజర్గా ఇది HPV లింక్ అయి ఉంది. అది దీన్ని ఎవరు తయారు చేశారు అని అంటే జస్ట్ భారత్ బయోటెక్తో లింక్ అయి చేసింది అని చెప్పి. అండ్ CSIR క్లీన్ ఎయిర్ మిషన్, ఈ క్లీన్ ఎయిర్ మిషన్ యొక్క దృష్టి అంటే టార్గెట్ ఏంటంటే గాలి శుద్ధి అంటే ఎయిర్ని క్లీన్ చేసే, ప్యూరిఫై చేసే పరికరాలను డెవలప్ చేయడం, వెహికల్ పొల్యూషన్ని తగ్గించడం, పొగమంచు రహిత నగర ప్రాంతాలు. అంటే ఇప్పుడు ఢిల్లీలో పొగమంచు ఎక్కువైతే ఫ్లైట్స్ కూడా టైంకి నడవు కదా, మార్నింగ్ 6కి వెళ్ళాల్సిన ఫ్లైట్ ఆఫ్టర్నూన్ 12కి వెళ్తుంది. అదేవిధంగా హైదరాబాద్లో కూడా అవుట్స్కట్స్లోకి వెళ్తే మనకు రోడ్డు కనిపించదు, విజిబిలిటీ తగ్గిపోతుంది పొగమంచు వల్ల. సో ఇవన్నీ కూడా ఈ CSIR క్లీన్ ఎయిర్ మిషన్లో ఫోకస్ చేసింది. అండ్ నెక్స్ట్, అధిక ఎత్తులో గాలి శక్తి అంటే హై ఆల్టిట్యూడ్. మనం జనరల్గా పవన విద్యుత్ ప్రొడ్యూస్ చేయాలి అని అంటే ఇక్కడే మన దగ్గర టర్బైన్స్ పెట్టుకుని తిప్పుతూ ఉంటాం నేల మీద, కొంచెం కొండల్లో. ఇప్పుడు తిరుపతి వెళ్తుంటే మనకు కనిపిస్తూ ఉంటాయి తిరుపతి కొండల్లో. కానీ ఇదేంటంటే హై ఆల్టిట్యూడ్, సెకండ్కి మద్దతు ఇచ్చి అధిక ఎత్తు అంటున్నాడు కదా. అధిక ఎత్తు అని అంటే ఇది కాదు, నార్మల్ హైట్ ఇది కాకుండా అధిక ఎత్తులో కొన్ని జస్ట్ ఇలా ఒక యాంటెనా లాంటివి పెట్టేసి ఇక్కడ కనుక మనం ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేసినట్టయితే ఇంకా గాలి ఎక్కువ తీసుకొని అంటే పవన విద్యుత్ అధికంగా ప్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్తున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఎయిర్ బోర్న్ విండ్ ఎనర్జీ. సో ఇక్కడ తీసుకున్నటువంటి న్యూ ఇన్వెన్షన్ అని చెప్తున్నారు, ఎయిర్ బోర్న్ విండ్ ఎనర్జీ అనే దానికి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో హై ఆల్టిట్యూడ్ విండ్ ఎనర్జీ హార్వెస్టింగ్ అంటారు దీన్ని. నెక్స్ట్, విపత్తులకు ప్రతిఘటించే నిర్మాణాలకు CSIR-SERC అభివృద్ధి చేసిన సాంకేతికత ఏంటి? విపత్తులను ప్రతిఘటించడానికి. సో విపత్తులను ఎదుర్కోవడానికి ఎటువంటి నిర్మాణాలు చేపట్టింది? ఎవరిని చేపట్టారంటే SERC. సో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్, ఇది చెన్నైలో ఉంది. దీన్ని బేస్ చేసుకుని CSIR తయారు చేసింది. ఏం చెప్తుంది? భూకంప నిరోధక గృహాలు. భూకంపాలను అరికట్టామనుకోండి, సో ఇంకా ఎప్పటికీ ప్రాబ్లం అనేది రావు. అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 44, అంతరిక్ష పదార్థాల అభివృద్ధి కోసం CSIR ఎవరి తోడ్పాటుతో కలిసి పనిచేస్తుంది అన్నాడు. ఇక్కడ ISRO అండ్ DRDO వీళ్ళిద్దరితో కలిసి, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ మనకు తెలుసు ISRO, ఈ రెండింటితో కలిసి వర్క్ చేస్తుంది అని చెప్తున్నాడు.
అండ్ నెక్స్ట్, ఖనిజాన్వేషణకు మెరుగుపరచడానికి సిఎస్ఐఆర్ అభివృద్ధి చేసింది ఏంటి అంటే మినరల్ రిసోర్సెస్ని సెర్చ్ చేయడం కోసం మ్యాగ్నెటోటెల్యూరిక్ ఇమేజింగ్. సో దీని ద్వారా ఏం చేయొచ్చు అని అంటే మ్యాగ్నెటోటెల్యూరిక్ ఇమేజింగ్ ద్వారా జియోఫిజికల్ టెక్నిక్, ఇది జస్ట్ ఒక వన్ ఆఫ్ ద జియోఫిజికల్ టెక్నిక్ దట్ యూజెస్ న్యాచురల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఏవైతే విద్యుత్ అయస్కాంత స్పెక్ట్రమ్ ఉంటాయి కదా, వర్ణపటాలు, వాటిని యూజ్ చేసుకొని ఇక్కడ మ్యాపింగ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ మ్యాపింగ్ ద్వారా అందులో వచ్చే బ్యాండ్స్ని బేస్ చేసుకొని అక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి అంటే ఇప్పుడు గోల్డ్ ఉందా, అల్యూమినియం ఉందా అనేది ఫస్ట్ ఒక మ్యాపింగ్ చేసుకుంటారు కదా, అది ఆ డేటాబేస్తో కంపేర్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ 46. హైడ్రోజన్ శక్తి గల బస్సుల ప్రత్యేక లక్షణం ఏంటి? ఇవన్నీ అంటే జీరో ఎమిషన్స్ అంటున్నారు. ఫస్ట్ శూన్య ఉద్గారాలు అసలు ఉండవు, అంటే పొల్యూషన్ జీరో. డ్యూయల్ ఫ్యూయల్ ఇంజన్స్. సో ఈ డ్యూయల్ ఫ్యూయల్ ఇంజన్స్ వల్ల ఏంటి అని అంటే కెన్ రన్ ఆన్ వెరైటీ ఆఫ్ ఫ్యూయల్స్ ఇంక్లూడింగ్ లైక్ న్యాచురల్ గ్యాస్ తీసుకోండి, ఎల్పిజి తీసుకోండి, సిఎన్జి, ఎల్ఎన్జి లిక్విడ్ న్యాచురల్ గ్యాస్, అండ్ బయోమీథేన్ అండ్ మిథనాల్ అండ్ ఈవెన్ హైడ్రోజన్. సో బెటర్ ఎఫిషియన్సీ అండ్ ఈకో ఫ్రెండ్లీ. ఈ డ్యూయల్ ఫ్యూయల్ ఇంజన్లు అనేవి మోర్ దాన్ వన్, ఒక్క హైడ్రోజన్తోనే కాకుండా వీటన్నిటితో రన్ చేయగలం. అండ్ దీర్ఘదూర ప్రయాణ సామర్థ్యం, ఎక్కువ కెపాసిటీ, లాంగ్ డ్యూరేషన్స్, లాంగ్ జర్నీస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 47. సిఎస్ఐఆర్ ఎరోమా మిషన్ దృష్టి ఏంటి అంటున్నారు. ఎరోమా మిషన్ అంటే మేము చూసాం, మెడిసినల్ అండ్ ఎరోమాటిక్ ప్లాంట్స్కి సంబంధించింది అని అంటున్నారు. సుగంధ ద్రవ్యాల ఎగుమతిని ప్రోత్సహించడం ఒకటి, లావెండర్ సాగును ప్రోత్సహించడం. ఇందులో చూసాం లావెండర్ ఎక్కడ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో. అదే నార్త్ ఈస్ట్ ఏరియాలో తీసుకుంటే ఈ లావెండర్తో పాటు సాఫ్రాన్, ఏదైతే మన కుంకుమ పువ్వు ఉందో అది కూడా తీసుకుంటాం. ఈ రెండింటిని, ఇది ఇంపార్టెంట్. ఏ అండ్ బి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఎరోమా మిషన్ అంటే ఓన్లీ లావెండర్ గుర్తుపెట్టుకోనుకోండి, ఇక్కడ కుంకుమ మిషన్ కుంకుమ పూలకు సంబంధించినటువంటి సాగు అనేది ఎగిరిపోతుంది. సో కొంచెం జాగ్రత్త అంతే. అనివార్య నూనెలు ఏవైతే ఉన్నాయో కొన్ని వెరీ ఇంపార్టెంట్ ఆయిల్స్ ఉంటాయి కదా మన పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి, వాటికి సంబంధించినటువంటి. అండ్ నెక్స్ట్, గంగా పునరుజ్జీవన రిజువనేషన్ మిషన్ కోసం సిఎస్ఐఆర్ అందించిన సహాయం ఏంటి అని అంటే నది పరిసర నిర్వహణ ప్రణాళిక, అంటే మేనేజ్ ఎలా చేయాలి అనే దాని గురించి, నీటి నాణ్యత పర్యవేక్షణ సాధనాలు అంటే BOD COD టెస్ట్ చేసి దాని లోపల ఎంత బయాలజికల్ మెటీరియల్ ఉంది, ఎంత గార్బేజ్ ఉంది, ఎంత మానవ వ్యర్థాలు లేకపోతే ఇంకేమన్నా చెత్త చెదరాలు పోగయ్యాయి అనే దాని గురించి చెక్ చేయొచ్చు. తర్వాత మలిన జల శుద్ధి సాంకేతికలు, అంటే ఇక్కడ మనకి స్లడ్జ్ ప్రాసెస్ అని ఉంటాయి, యాక్టివేటెడ్ స్లడ్జ్ ప్రాసెస్ ASP UASP అని ఉంటాయి. సో ఇటువంటి స్లడ్జ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ని ఇంకేమైనా ఉన్నాయా, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమైనా ఉంటే వాటిని సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ 49th క్వశ్చన్, బయోమెడికల్ ఇంప్లాంట్స్ కోసం సిఎస్ఐఆర్ అభివృద్ధి చేసిన పదార్థం ఏంటి అని అంటే టైటానియం మిశ్రమాలు. ఈ టైటానియం ఏంటి అని అంటే బయో కాంపాటబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, స్ట్రెంగ్త్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే కరోజన్ ఫ్రీ, అస్సలు తురుపు పట్టదు. తురుపు అంటాం కదా, తెలంగాణలో జంగ్ అంటారు, అది తుప్పు పట్టదు అసలు. అండ్ తర్వాత బయోసిరమిక్ లేపనాలు అంటే ఎక్కువ స్టెబిలిటీ మెయింటైన్ అవుతుంది, తుప్పు పట్టకుండా నిర్వహించాలి. అదేవిధంగా పాలిమరిక్ స్కాఫోల్డ్ అంటే ఫేవరబుల్ మెకానికల్ అండ్ ఫిజియోకెమికల్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. అంటే మనకి ఎలా కావాలో అలా తయారు చేసుకోవచ్చు స్కాఫోల్డింగ్. అండ్ 50th క్వశ్చన్, సిఎస్ఐఆర్ పర్పుల్ రెవల్యూషన్ యొక్క ప్రధాన విజయం ఏంటి? ఇది మనకి థర్డ్ టైం వచ్చింది ఈ క్వశ్చన్స్. లావెండర్ నూనె ఉత్పత్తి రైతుల ఆదాయాన్ని, అంటే మనం అనుకున్నాం కదా రైతుల ఆదాయాన్ని డబుల్ చేయాలి అని, దాంట్లో భాగంగా అంటే జమ్మూ కాశ్మీర్లో వ్యవసాయాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళటం. సో ఈ విధంగా క్వశ్చన్స్ కొన్ని ఇచ్చాము సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ఇయర్ ఎండ్ రివ్యూలో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా క్లారిఫికేషన్స్ కావాలన్నా, ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ద కామెంట్ సెషన్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ రిప్లై. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ఎందుకంటే మీరు మాకేమి ఇవ్వలేరు కదా, ఇది ఫ్రీ టెస్ట్ అన్నాను. ఒక డాక్యుమెంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటిని మిక్స్ చేసి ఇంగ్లీష్లోంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కంటే కూడా టైప్ చేయడం చాలా కష్టం. ఎక్స్ప్లెనేషన్ వదిలేసేయండి, దట్స్ మై పార్ట్ అండ్ డ్యూటీ. సో కన్సిడర్ ఇట్ ఫర్ సబ్స్క్రిప్షన్. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్ వ్యూవర్స్ 2500 ఉండి లైక్స్ 100 ఉన్నాయి అని అంటే మీకు నచ్చలేదా? నచ్చకపోతే డిస్లైక్ కొడతారా? సరే, ఏదో ఒక విధంగా తెలియచేయండి. ఇది నచ్చలేదు అంటే రీజన్ కూడా మెన్షన్ చేయండి కామెంట్స్లో. ఐఎమ్ జస్ట్ జోకింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.